నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరోసైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో నేను యాజ్ ఎ సెక్షువాలజిస్ట్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటే అంగస్తంభన ఇష్యూస్, నరాల బలహీనత గురించి చూస్తుంటాను కదా. ఇందులో సింగిల్ టెస్టిస్ అంటే ఒక టెస్టిసే ఉండి నాకు సమస్యలు ఉండే అని వాళ్ళు ఇబ్బంది పడుతూ వస్తుంటారు. యూజువలీ 2 టెస్టిస్లు ఉంటాయి కదా ఈ స్క్రోటంలో. అందులో ఒక టెస్టిస్ డిసెండ్ కాకుండా శరీరంలోకే ఉండిపోతుంది. చిన్నప్పుడే వాళ్ళకి లోపలే ఉండిపోయి కిందకి రాదు. సో ఇట్లాంటి వాళ్ళలో సెక్షువల్ సమస్యలు వస్తాయా అంటే యూజువల్గా ఒక టెస్టిస్ ఉన్న వాళ్ళు సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఏమీ లేకుండా సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే ఇది క్లారిటీ ఇస్తున్నాను. కానీ కొంతమంది ఏంటి అంటే ఈ సింగిల్ టెస్టిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అనుమానాలు ఉంటాయి. లైక్ ఏదో నాకు సెక్షువల్ నేను పర్ఫార్మెన్స్ చేయలేనేమో, అంగస్తంభన రాదేమో, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటుందేమో, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్కి మానసికంగా వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు. సో వాళ్ళకి ఎంత క్లారిఫై చేసినా అంటే వాళ్ళ బ్లడ్ టెస్ట్లు చేసిన అన్ని హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉన్నా కానీ యూజువల్లీ ఒక టెస్టిస్ కెన్ ప్రొడ్యూస్ హార్మోన్స్. అంటే ఈ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి కానీ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి టెస్టిస్లోనే అని కాదు, శరీరంలో వేరే భాగాల్లో కూడా జరుగుతుంది. అందుకని ఒక టెస్టిస్ ఉన్నా కానీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలామందికి కనిపించవు. అందుకే వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అట్లా ఏమీ లేకుండా సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ పిల్లలు పుట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అది మనం సెమెన్ అనాలిసిస్లో చేసి చూపిస్తాం. కానీ కొంతమంది బాగా ఇబ్బంది పడిపోతుంటారు, నాకు సింగిల్ టెస్టిస్ ఉంది అందుకనే. సో వాళ్ళకి ఏంటి అంటే ఈ ఆబ్వియస్గా మనం వాళ్ళకి ప్రూవ్ చేయడానికి హార్మోనల్ టెస్టులు చేయాల్సి వస్తుంది. అవంతా నార్మల్గానే ఉంటాయి. టు ఇంప్రూవ్ హిస్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే వేరే కారణాలు ఉన్నాయా అని మనం పరీక్షించుకోవాల్సి వస్తుంది. అందులో మానసిక సమస్యలు ఒకటి, ఫిజికల్గా వాళ్ళకి ఏమన్నా మెడికేషన్స్ వాడటం కానీ వేరే రకమైన ఫిజికల్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్ కాదు, హైపర్ టెన్షన్స్ కావచ్చు, ఇంకా వేరేటివి ఏమన్నా ఉన్నాయో చూసుకొని వాళ్ళు ఏమన్నా మెడికేషన్స్ వాడుతున్నారా అన్నీ క్లారిఫై చేసుకొని వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అంటే ఈ షాక్ వేవ్ థెరపీ లాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి అంగంలోనికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడం ద్వారా వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది క్లారిఫై చేయొచ్చు. వీళ్ళకి వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే వీళ్ళన్నీ బాగానే ఉంటారు. థింగ్ ఏంటంటే ఈ అంగానికి రక్త ప్రసరణ ఎప్పుడైతే తగ్గుతుందో వాళ్ళకి సెక్షువల్ పొటెన్సీ అనేది తగ్గుతుంది. సో ఆ సెక్షువల్ పొటెన్సీని పెంచడానికి మనకు అంగానికి రక్త సరఫరా ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళు హ్యాపీగా సెక్షువల్ లైఫ్ని లీడ్ చేస్తారు. సో ఈ సింగిల్ టెస్టిస్ అనేది కారణం యూజువల్లీ కాకపోవచ్చు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి. అది క్లారిఫై చేసుకొని మిగతా కారణాలు ఏమన్నా ఉంటే అంటే నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు డ్రగ్స్ కావచ్చు, ఫిజికల్ సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, వాటిలన్నీ క్లారిఫై చేసుకుంటే ఇతని సెక్షువల్ లైఫ్ బాగుంటుంది. ఇది యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.